హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇప్పుడు మనం చేయబోయే వంటలో వాడే సోంపు గింజలతో కొంచెం కొత్తగా మన ఛానల్ పేరు ఇలా ట్రై చేశాను. చల్లని సాయంత్రం వేళ వేడి వేడిగా ఒక కప్పు టీ తాగితే బాగుండు. విపరీతమైన ట్రాఫిక్ జామ్ నుండి ఇంటికి వచ్చినప్పుడు అబ్బా ఒక కప్పు చాయ్ తాగితే బాగుంటుంది అని అనిపించినప్పుడు మామూలు టీ ఎందుకు, అలాంటి టైంని మన మసాలా టీతో రిఫ్రెష్ అవుదాం. ఇప్పుడు ఆ టీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. హాఫ్ కప్ సోంపు గింజలు, 10 ఇలాచి, చిన్న ముక్క శొంఠి, టీ పౌడర్, పంచదార, లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 8 మిరియాలు. సోంపు గింజల క్వాంటిటీ అన్నిటికంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. తక్కువగా మిరియాలు, లవంగాలు ఉండాలి. 1 కప్పు చిక్కని పాలు. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపితే నాకు ఒక బౌల్ పొడి తయారైందండి. ఇప్పుడు చాయ్ ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు పాలు, చిక్కని పాలు తీసుకున్నాను. ఆ పాలు మరుగుతూ ఉండాలి. పాలు మరిగిన తర్వాత ఒక 2 స్పూన్ల టీ పౌడర్ వేసుకోవాలి. 4 స్పూన్ల పంచదార వేసుకొని అది బాగా మరిగిన తర్వాత మనం ఇందాక తీసుకున్న పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. ఈ పౌడర్ కూడా టీతో పాటు బాగా మరిగి టీకి మంచి ఫ్లేవర్ తెస్తుంది. ఈ టీని కలుపుతూ మరిగించుకోవాలండి. ఇప్పుడు టీ మరిగిపోయిందండి. మనకు కావాల్సిన మసాలా టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కప్పులోకి తీసుకుందాం. ఇలా ఈ టీని టోస్ట్లతో కానీ బిస్కెట్లతో కానీ పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.